అందరికీ నమస్తే. SIR 2026 లో భాగంగా ఇంటింటికి కూడా BLOలు అందిస్తున్నటువంటి ఎన్వరేషన్ ఫామ్ని ఎలా నింపాలి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు క్లుప్తంగా కూడా తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ముందుగా BLOలు మన ఇంటింటికి వచ్చి ఇస్తున్నటువంటి ఎన్వరేషన్ ఫామ్ ఇది. ఈ ఫాము అందరూ కూడా ఈ ఫామ్ వచ్చిన వారు వెంటనే తొందరపడకుండా అది ఇది అని నింపేయకుండా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని తెలుసుకొని ఈ ఫామ్ నింపితే బాగుంటుంది. ఇందులో ముఖ్యంగా 3 కాలమ్స్ని భాగాలుగా మనకు ఇవ్వడం జరిగింది. మొదటి భాగంలో పూర్తిగా ప్రింటెడ్ అయినటువంటి మన ఓటర్కి సంబంధించినటువంటి పేరు, అదేవిధంగా ఓటర్ గుర్తింపు సంఖ్య, అదేవిధంగా అడ్రస్, ఈ విధంగా క్రమ సంఖ్య, పోలింగ్ కేంద్రము ఎక్కడ ఉంటుందో ఇస్తారు. తర్వాత QR కోడ్ ఉంటుంది. ఈ తర్వాత మనకు పాత ఓటర్ లిస్ట్ ఉన్నటువంటి ఫోటో ఇక్కడ ఉంటుంది. దాని పక్కన మనం ఇప్పుడు కొత్త ఫోటో లాస్ట్ 1-2 మంత్స్ ముందు దిగినటువంటి కొత్త ఫోటోని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది మొదటి భాగంలో. తర్వాత రెండో భాగంలోకి వస్తే మనకు ఇక్కడ 2 బాక్సులను ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ది గత SIR యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలు. ఒకవేళ మనం 2002లో మనం ఓటు హక్కు కలిగి ఉన్నట్లయితే, ఓటు వేసినట్లయితే వారు 2002లో ఉన్నటువంటి ఓటర్ల లిస్టులో ఉన్నటువంటి వివరాలను ఇక్కడ క్లుప్తంగా నమోదు చేయాలి. ఓటర్లో అక్కడ ఏ పేరుతో ఉంటే అదే విధంగా ఇక్కడ మనం నింపాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్నేమ్ ఓన్లీ ఇనిషియల్ పడ్డా కూడా ఆ ఇనిషియల్తో మాత్రమే నింపాల్సి ఉంటుంది. తర్వాత అందులో మనకు ఓటర్ గుర్తింపు కార్డు మెంబర్ ఉంటే అది ఎంట్రీ చేస్తాం, అది లేకుంటే దాన్ని ఓపెన్గా వదిలేస్తాం. తర్వాత బంధువు పేరు, అందులో మన ఫాదర్ పేరు ఉంటే ఫాదర్ పేరు రాస్తాం. తర్వాత బంధుత్వం, మన ఫాదర్ పేరు రాస్తే ఫాదర్ అని రాస్తాం, మదర్ పేరు రాస్తే మదర్ అని రాస్తాం. తర్వాత జిల్లా అప్పటి జిల్లా 2002లో మనకు ఏ జిల్లాలో ఉన్నామో ఆ జిల్లా పేరు మాత్రమే రాస్తాం. అదేవిధంగా రాష్ట్రం కూడా అప్పుడు 2002లో మన రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం 2002లో ఓటర్గా ఉన్నాం కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే రాస్తాం. తర్వాత శాసనసభ నియోజకవర్గం 2002లో మనం ఏ శాసనసభ నియోజకవర్గానికి వస్తామో అదే రాస్తాం. ఇప్పుడు మనం ఉప్పల్ శాసనసభ ఉన్నాం, 2002లో అప్పుడు మన మేడ్చల్ శాసనసభలో ఉన్నాం కాబట్టి అక్కడ మేడ్చల్ శాసనసభ